ఖమ్మంలో మా ప్రతినిధి ఉపేంద్ర మనకు అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా ఖమ్మం జిల్లా వ్యాప్తంగా వెలుగులోకి భూ కబ్జాలు వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. భూ కబ్జాలతో పాటు భారీగా అక్రమ తవ్వకాలు కూడా గుర్తించినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో కూసుమంచి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం సంబంధించి భూముల్లో 1,00,000 మెట్రిక్ టన్నుల మట్టి తవ్వకాలకు సంబంధించి జరిపినట్లు గుర్తింపు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది అధికారుల నుంచి. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందిస్తారు. ఎస్ సార్ ఉపేంద్ర చెప్పండి. రైట్. రాజశేఖర్ ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం కూసుమంచి మండలం జిల్లా చెరువు గ్రామంలో శ్రీ వెంకటేశ్వర దేవాలయానికి చెందినటువంటి 35 ఎకరాల భూముల్లో అక్రమ తవ్వకాలు జరిగినట్టుగా ఈ రోజు జిల్లా దేవాదాయ శాఖ అధికారులు గుర్తించారు. దాదాపు గత ఎలక్షన్స్ అనంతరం కూడా అక్కడ ఉన్నటువంటి ఆ గ్రామంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ నేత ఎమ్మెల్యే ప్రధాన అనుచరుడుగా ఉన్నటువంటి ఎవరైతే డిసిసిబి డైరెక్టర్ ఇంటూరు శేఖర్ ఉన్నాడో అతని యొక్క అరాచకాలు అడ్డు అదుపులు లేకుండా పోతున్నాయని చెప్పేసి కూడా రాష్ట్ర సమాచార శాఖ రెవెన్యూ శాఖ మంత్రిగా ఉన్నటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి గ్రామస్తులు ఆ నియోజకవర్గ ప్రజానీకం కూడా పూర్తి స్థాయిలో ఉన్నటువంటి సమాచారాన్ని సేకరించి అక్కడ ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు మేరకు విచారణకు ఆదేశించినటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూసుమంచి మండలం వెంకటేశ్వర స్వామి దేవాలయానికి చెందినటువంటి భూముల్లో కోట్ల రూపాయల విలువ చేసేటువంటి మట్టిని తవ్వుకొని అక్రమంగా ఇతర ప్రాంతాలకి తరలించినట్టుగా స్పష్టమైనటువంటి ఆధారాలతో సహా ఈ రోజు అధికారులు గుర్తించారు. దాదాపు మునుపెన్నడ లేని విధంగా ఖమ్మం జిల్లాటువంటి 2014 వరకు కూడా ఎప్పుడు కూడా ఏ ఒక్క మట్టి కూడా వెళ్ళాలన్నా మైనింగ్ అధికారుల పర్మిషన్ తెలియటువంటి ఈ ఖమ్మం జిల్లాలో 2014 రెండోసారి కూడా బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మరీ అరాచకాలు మరింత పెరుగుతున్నాయని చెప్పేసి కూడా ప్రజలు ఏ రకంగా తీర్పులు ఇచ్చారో ఆ తీర్పునికి అనుకూలంగానే ఈరోజు తవ్విన కొద్ది అక్రమాలు బయటకు వస్తున్నాయి అనేటువంటిది కూడా ప్రధానంగా ఈ రోజు మనకు వెలుగులోకి వస్తా ఉంది. ఇటీవల కాలంలోకి సంబంధించి మైనింగ్ అధికారులు ఈడీ అధికారులు అందరూ కూడా సర్వేస్ నిర్వహించిన సందర్భంలో దాదాపు గుట్టలన్నిటి కూడా గుట్ట ఎంత హైట్ ఉందో అదే లోతులో కూడా మట్టి తవ్వకాలు జరిపి వెంచర్లకు ఇతర ప్రైవేట్ వ్యక్తులకు అక్రమంగా అమ్ముకొని సొమ్ము చేసుకున్నట్టుగా సమాచారం ఉంది. దీనికోసం అక్కడటువంటి వెంకటేశ్వర స్వామి దేవాలయానికి చెందినటువంటి ఆ చైర్మన్ గా ఉన్న వ్యక్తి వెంకన్నతో పాటు మరోనైతే రామకృష్ణ మరో వెంకన్న వీళ్ళు నలుగురు కూడా కలిసి ఈ రోజు అక్రమాలకు పాల్పడ్డట్టు వీళ్ళకి కొంతమంది అధికారులు కూడా సహకరించినట్టు కూడా స్పష్టంగా ఈ రోజు ఆదేశాలు అక్కడ ఉన్నటువంటి విచారణ వెల్లడైన ఈ నేపథ్యంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇచ్చినటువంటి ఏదైతే ఆదేశాలకు అనుగుణంగా ఈ అధికారులతోటి కూడా కొంత సమావేశమై ఇంటర్నల్ గా మీరు ఎందుకు ఇంత నిర్లక్ష్యం చేస్తా ఉన్నారు, అక్రమంగా మట్టి తవ్వడం ఫలితంగా కోట్లాది రూపాయల ప్రభుత్వ డబ్బులు దుర్వినియోగమైనవి, ఈ దుర్వినియోగం కాకుండా చూడాల్సినటువంటి మీరు ఎందుకు ఇలా చేస్తున్నారని చెప్పేసి కొంత ఆగ్రహించినట్టుగా తెలుస్తుంది. ఆగ్రహించినటువంటి అక్కడ ఉన్నటువంటి ఎండోమెంట్ అసిస్టెంట్ కమిషనర్ గా ఉన్నటువంటి ఎవరైతే సులోచన ఉందో సులోచన నేతృత్వంలో దేవాదాయ భూముల్లో కూడా ఈ రోజు కూడా ఎక్కడెక్కడ తవ్వకాలు జరిగారు పూర్తి స్థాయిలో అక్కడ విచారణ చేపట్టారు. ప్రజల మధ్య అక్కడ ఉన్న గ్రామ ప్రజలందరి మధ్య కూడా విచారణ జరిపి కూడా త్వరలో ఈ అంశం మీద ఖమ్మంలో ఉన్న సిపికి ఫిర్యాదు చేసి ఎవరైతే అక్రమాలకు పాల్పడ్డ ప్రోత్సహించిన వాళ్ళ పాత్రదారు సూత్రాలు అందరినీ కూడా ఖచ్చితంగా క్రిమినల్ చర్యలు తీసుకుంటామని చెప్పేసి స్పష్టమైనటువంటి విషయాన్ని కూడా ఈ రోజు ప్రకటించినటువంటి సందర్భం కూడా కనబడతా ఉంది. అంటే ఖమ్మం జిల్లాకు సంబంధించి ఇప్పటి వరకు చైతన్యపు కిల్లగా ఉన్నటువంటి ఖమ్మం జిల్లాలో ఈ రోజు భూ కబ్జాల పేరుతోటి జరిగినటువంటి ఇటీవల కాలంలో 59 జియో భూ అక్రమాల పేరుతోటి ఒక బీఆర్ఆర్ అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తిని ఇప్పటికే జైల్లో ఉంచారు. మరోవైపున ఎక్కడెక్కడ అక్రమాలు జరిగినటువంటి పూర్తి వివరాలకు సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ కూడా ఖమ్మం జిల్లా మంత్రులుగా ఉన్నటువంటి నేతలందరూ కూడా ఇప్పటికే అధికారులను ఆదేశించినప్పటికీ మరింతగా గుట్టల్ని తవ్వుతూ అక్రమాలకు పాల్పడుతున్న వ్యక్తిని కూడా తాజాగా గుర్తించడం కూడా ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా సంచలనంగా మారింది. ప్రధానంగా ఖమ్మం నియోజకవర్గంలో రణదపాలెం మండలంలో ఉన్నటువంటి గుట్టలన్నీ కూడా తవ్వకాలు జరిపినటువంటి అప్పుడున్నటువంటి నేత అప్పుడున్నటువంటి లోకయుక్త కూడా తీవ్ర స్థాయిలో మండిపడింది. ప్రస్తుతం కూడా అదే రకమైనటువంటి అక్కడ ఖమ్మంలో ఉన్నటువంటి రాష్ట్ర మంత్రి ప్రోత్సాహం ఉందన్నటువంటి ఒక ఆరోపణలు ఉంటా ఉంటే మరోవైపు పాలేరు నియోజకవర్గంలో ప్రధానమైనటువంటి ఎమ్మెల్యే అనుచరుడుగా ఉన్నటువంటి ఒక వ్యక్తి ఈ రకమైనటువంటి మట్టిని అక్రమంగా తవ్వకాలు జరిపి కోట్లాది రూపాయలు కూడా సొమ్ము చేసుకోవడానికి పట్ల కూడా ఆ గ్రామ ప్రజలు మండల ప్రజలు ప్రధానంగా ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు. రాజశేఖర్ అంటే ప్రధానమైనటువంటి ఒక కీలకమైనటువంటి పార్టీకి అధికారం ఇస్తే ఈరోజు ప్రభుత్వ ఆస్తుల్ని దేవాదాయ శాఖకు చెందినటువంటి ఆస్తుల్ని అక్రమంగా ఈరోజు సంపాదనల వైపు మలుచుకుంటున్నారు. దీన్ని తీవ్రంగా మేము క్షమించేదనేటువంటిది కూడా ఇప్పటికే చెప్తా ఉన్నారు. ఈ పరిణామాలు రానున్న కాలంలో రాజకీయాల మీద తీవ్ర స్థాయిలో ఉంటున్నాయి. ప్రధానంగా బీఆర్ఎస్ పాలక వర్గానికి బీఆర్ఎస్ యొక్క నేతలందరికీ కూడా ప్రధానమైనటువంటి తీవ్ర స్థాయిలో గడ్డు పరిస్థితి ఎదుర్కొనే అవకాశం రాబోతా ఉన్నట్టుగా స్పష్టంగా తెలుస్తా ఉంది. ఈ రోజు ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి పాలేరు నియోజకవర్గంలో రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నియోజకవర్గంలో దాదాపు షాదీ ముబారక్ చెక్కులు కళ్యాణ లక్ష్మి చెక్కులతో పాటు కొంత ఎక్కడైతే ఇటీవల అనారోగ్య కారణంగా మరణించినటువంటి నేతల కుటుంబాలు కూడా పరామర్శించి వివిధ రోడ్లకు కూడా శంకుస్థాపన చేసినటువంటి సందర్భం కనబడుతోంది. ఈ నేపథ్యంలో ప్రజలందరూ కూడా
ఖచ్చితంగా కూసుమంచి వెంకటేశ్వర స్వామి, ప్రధానంగా జిల్లాచేరు వెంకటేశ్వర స్వామి దేవాలయంలో జరిగినటువంటి అక్రమాల మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీద కూడా ప్రజలు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు తక్షణమే స్పందించి కూడా ఆ రకమైనటువంటి స్పందన చూస్తా ఉంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి కావచ్చు, కాంగ్రెస్ పాలకవర్గం పట్ల కూడా ప్రజలకు మరింత విశ్వసనీయం పెరుగుతుందని కూడా చెప్పుకోవచ్చు రాజశేఖర్. ఎస్ ఒకటి ప్రకృతి సంపగా మట్టిని చెప్పుకున్నటువంటి పరిస్థితి, ఒకటి సెంటిమెంట్గా భావించినటువంటి దేవాలయాలకు సంబంధించినటువంటి భూములు. సో దాదాపుగా చాలా వరకు కూడా గత ప్రభుత్వంపై విమర్శ ఉన్నటువంటి పరిస్థితి. సో ఇక్కడ ప్రధానంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి మంత్రిగా ఉన్న నేపథ్యంలో ఆయన ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఒకవేళ విచారణ చేపడితే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి పాలకులు అధికారులపై బయటకు వచ్చినటువంటి ఆరోపణలన్నీ కూడా నిజమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో దానికి సంబంధించి పూర్తిస్థాయిలో ఆరోపణలు వచ్చే అవకాశాలు, విచారణలో బయటపడే అవకాశాలు ఉన్నాయంటారా? 100% ఇప్పటికే ఆ నలుగురు పేర్లు ఉన్నాయి అనేది అక్రమ తవ్వకాలు, మాకు ఎటువంటి పర్మిషన్ కూడా వీటికి ఇవ్వలేదని చెప్పేసి కూడా దేవాదాయ శాఖకు చెందినటువంటి ఎవరైతే ఈడీగా ఉన్నటువంటి గుర్తింపు ఉన్నటువంటి నేత ఎవరైతే ఉన్నారో, ప్రధానంగా అసిస్టెంట్ కమిషనర్ ఉన్నటువంటి సులోచన ఉందో నేతృత్వంలో ఈరోజు ఒక బృందం పర్యటించింది. ఇక్కడ అక్రమంగా తవ్వకాలు జరిపినట్లుగానే నిర్ధారణకు వచ్చి రానున్న రోజుల్లో ఈ రోజు సాయంత్రం కాదా రేపు ఉదయానికి ఖమ్మం సిపి సునీల్ దత్ కి ఫిర్యాదు చేసి అక్రమంగా మట్టి తవ్వకాలు జరిపిన వారిపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఆ రకమైన ఫిర్యాదు ఇవ్వాలని చెప్పేసి కానీ ఇప్పటికే ఆ నిర్ణయం తీసుకున్నారు. అందుకోసం అవసరమైనటువంటి డాక్యుమెంట్స్, ఎక్కడెక్కడ ఎవిడెన్స్ తో కూడినటువంటి అంశాలు కూడా సేకరించి ఆ నలుగురు ఇంకెవరు పాత్రల సూత్రాలను కూడా ప్రస్తుతం ఆ ఇన్వెస్టిగేషన్ పూర్తి అయినట్టుగా మనకు సమాచారం ఉంది. ఇది జరిగితే రేపు లేదా ఎల్లుండి ఇప్పటికే భూ కబ్జాల పేరుతో ఒక వ్యక్తి జైలుకి వెళ్ళాడు, మరో వ్యక్తి కూడా మట్టి తవ్వకాల పేరుతో కూడా జైలుకి వెళ్తాడు అని చెప్పేసి కూడా ప్రచారం జరుగుతూ ఉంది. అంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇటీవల కాలంలో ఏ ఒక్క చిన్న అంశాన్ని కావచ్చు, ఏ ఒక్క తప్పుడు పద్ధతులు అవలంబించేటువంటి అధికారి పట్ల కావచ్చు, రాజకీయ నేతల పట్ల కావచ్చు, ఎటువంటి ఈ తప్పుడు ప్రోత్సహించినా సరే వారిపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఇప్పటికే ఆదేశాలు ఇస్తా ఉన్నారు. అదే నేపథ్యంలో ప్రస్తుతం ఆ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఉన్నటువంటి 35 ఎకరాల భూమిలో జరిగినటువంటి దాదాపు 1,00,000 మెట్రిక్ టన్నుల యొక్క మట్టిని ఎత్తుకెళ్ళినటువంటి నేతల పట్ల సీరియస్ గా ఉన్నారు అక్కడ ఉన్నటువంటి దేవాదాయ శాఖ అధికారులతో పాటు ఆ రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఇదే పరిణామాలు ఇంతవరకే జరుగుతున్నాయా? ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి మొత్తం దేవాదాయ శాఖ దేవాదాయ శాఖ ఆధారమైనటువంటి భూముల్లో ఇంకేం అక్రమాలు జరుగుతున్నాయో కూడా పూర్తిస్థాయి నివేదిక తయారు చేసి ఇవ్వాలని చెప్పేసి కూడా శ్రీనివాసరెడ్డి ఆ రకమైన ఆదేశాలు ఇచ్చారు. అంటే ఓవరాల్ గా చూసుకుంటే ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి బీఆర్ఎస్ చేసినటువంటి అక్రమాలు, కబ్జాలు, ఆ తర్వాత తవ్వకాలే ఒక్కొక్కటి వెలుగులోకి తీసుకొచ్చేసి ఖమ్మం జిల్లా ప్రజలకు కూడా ఏ నమ్మకంతో అయితే కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చారో ఆ నమ్మకాన్ని నిలబెట్టేందుకోసం కూడా ఆ రకమైన కృషి చేస్తున్నట్టుగా మనకు స్పష్టంగా తెలుస్తుంది. రానున్న రోజుల్లో ఈ పరిణామాలు ఎటువంటి అంశాలకు దారితీస్తాయి, అరెస్టులకు దారితీస్తాయా లేకపోతే ఇంకెటు రూపం దారితీస్తాయి అనేటువంటిది కూడా ప్రధానంగా ఖమ్మం జిల్లా వ్యాప్తంగా సర్వత్ర చర్చ కొనసాగుతా ఉంది. ఇదే జరిగితే రానున్న రోజుల్లో ఇంకా మరిన్ని అక్రమాలు, ఏవైతే అక్రమాలకు పాల్పడే, కబ్జాలకు పాల్పడే వ్యక్తులు ఉన్నారో వీళ్ళందరినీ కూడా బయటకు తీసి జైలుకి పంపించే అవకాశం స్పష్టంగా కనబడతా ఉంది రాజశేఖర్. రైట్ ఉపేంద్ర, ఈ 1,00,000 మెట్రిక్ టన్నులు అంటే చాలా చిన్న విషయం కాదు. సో ఇంత మట్టిని ఎక్కడికి తరలిస్తున్నారు అనేది ఏమైనా ప్రధానంగా మనకు తెలుస్తూ ఉందా? ఎందుకంటే గతంలో కూడా ఇసుక రవాణా కానీ, అక్రమ ఇసుక రవాణా కానీ, లేకపోతే కొన్ని సందర్భాల్లో పట్టుబడినప్పుడు పూర్తి స్థాయిలో గత మంత్రులు ఎలా అయితే సపోర్ట్ చేశారు, ఇప్పుడు కూడా మాకు సపోర్ట్ ఉంది అన్నటువంటి చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. మనం కూడా చర్చించుకున్నాం రిపోర్టర్స్ టైంలో. సో ప్రధానంగా అలాంటి వారిపై కూడా చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తూ ఉందా? ఎస్ రాజశేఖర్, అంటే దేవాదాయ శాఖ పరిధిలో ఉన్నటువంటి కొంతమంది ఆ ఈఓలో ఎవరైతే ఆ దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి కమిటీ ఉందో ఆ దేవాలయ కమిటీకి చెందిన కొద్ది మంది సభ్యులతో పాటు అదనంగా కొద్ది మంది అధికారులు, దేవాదాయ శాఖ ఉన్నటువంటి కొద్ది మంది అధికారులు సహకరించి ఈ మట్టి అక్రమ తవ్వకాలని ప్రోత్సహించినట్టుగా మనకి స్పష్టంగా కొంత సమాచారం లభించింది. ఇది కంటిన్యూషన్ లో భాగంగానే దీని విచారణలో కొంత అంశాలు బయటకు తీస్తామని చెప్పేసి కూడా ఉన్నటువంటి అడిషనల్ కమిషనర్ గా ఉన్నటువంటి సులోచన గారు ఇప్పటికీ ప్రకటించారు. అదే నేపథ్యంలో ఈ 1,00,000 మెట్రిక్ టన్నుల సంబంధించినటువంటి భూమి తవ్వకాలకు సంబంధించిన మట్టిని ఇప్పటికే ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారులకి, కొన్ని రోడ్లకి, అదే నేపథ్యంలో కొంత పొలాలకి, ఇతర బిల్డర్స్ ఎవరైతే అవసరాలు ఉన్నాయో బిల్డర్స్ కూడా అమ్మినట్టుగా తెలుస్తుంది. దాదాపు వీటి విలువని సాధారణమైన రేట్లో కొలిస్తే 4 కోట్ల పైగా ఉంటుందనేటువంటిది కూడా వివరాలు స్పష్టంగానే. ఇదే గనక బహిరంగ మార్కెట్ ఇంకా వ్యవస్థల ప్రైవేట్ వ్యాపారం కనుక చేస్తే ఇంకా అదనంగా కోట్ల రూపాయల యొక్క మట్టి అమ్ముకున్నట్టు, అక్రమాలు జరిగినట్టు కూడా స్పష్టంగా విషయాలు తెలుస్తా ఉంది. అంటే ఇప్పటికే దేవాదాయ శాఖ చేస్తున్నటువంటి కొంత ప్రయత్నం, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఇచ్చినటువంటి ఆదేశాలు, అక్కడ జరుగుతున్న అక్రమాలు ఇవన్నీ గనక సరిగ్గా నిర్ణయం తీసుకోగలిగితే రానున్న రోజుల్లో వీళ్ళందరూ అక్రమ తవ్వకాలు జరిపిన వ్యక్తులకు ఖచ్చితంగా రానున్న రోజుల్లో జైలుకి తరలించే అవకాశం కనబడతా ఉంది. ఇదే నేపథ్యంలో అక్కడ జరుగుతున్నటువంటి అక్రమాల మీద దేవాదాయ శాఖ ఉద్యోగులు ఎవరు అనేటువంటిది కూడా స్పష్టంగా గనక విషయాన్ని బయటలోకి తీసి
వారిపై కూడా ఇప్పుడు చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా కాంగ్రెస్ నేతలు ఇతర ప్రజా సంఘాల నేతలు కూడా ఇప్పటికే డిమాండ్ చేస్తా ఉన్నాయి. ఈ పరిణామాలకు సంబంధించి రానున్న రోజుల్లో అక్రమదారుల గుండెల్లో అదే నేపథ్యంలో కబ్జాదారుల గుండెల్లో కొంత భయభ్రాంతులకు గురవుతా ఉన్నాయి. ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకోబోతా ఉంది కాంగ్రెస్ పార్టీ అధికారులు అనేటువంటిది కూడా కొంత ఆందోళన వ్యక్తం అవుతా ఉంది. ఏదేమైనా సరే జిల్లా ప్రజలు ఆశించిన స్థాయిలో కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమాలను వెలికి తీస్తూ ముందుకు తీసుకుంటున్న నేపథ్యంలో అదే సందర్భంలో వారిపై యాక్షన్ కూడా తీసుకునేటువంటి ముందుకు పోతే ఇంకా జిల్లా వ్యాప్తంగా కూడా ప్రజలు ఆ రకమైనటువంటి నమ్మకంతో కాంగ్రెస్ ని ముందుకు తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. రాజశేఖర్. రైట్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ ఉపేంద్ర.